నా పేరు నోకరాజు. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొంతుకొత్తపల్లి శంకవరం మండలం నుంచి రావడం జరిగిందండి. మేము తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ పేరు మానవుని యొక్క అంతర్నిర్మాణం అండి. దీంట్లో మానవుని యొక్క అంతర్భాగంలో ఏ నిర్మాణాలు ఉన్నాయో, ఏ పార్ట్స్ ఉన్నాయో విపులంగా చెప్పదలుచుకుంటున్నాము. ఇది అవుటర్ స్ట్రక్చర్ అండి. దీన్ని స్కిన్ అంటాము. దీన్ని ఈ లేయర్ని తొలగించగానే మొట్టమొదటిగా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుందండి. ఈ వివిధ శరీరంలో ఉండే వివిధ భాగాలన్నిటి కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరిగేదంతా కూడా ఈ వ్యవస్థ నుంచే జరుగుతుందండి. సిరలు, దమనులు అనేవి ఇందులోనే ఉంటాయి. ఇక్కడి నుంచి హార్ట్లోనికి వెళ్తున్నాయి. తర్వాత దీన్ని కండర వ్యవస్థ అంటారండి. ఈ కండర వ్యవస్థ మన శరీరానికి పటుత్వం ఇవ్వడానికి, వివిధ అవయవాలన్నిటి కూడా సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి కండర వ్యవస్థ అనేది. దీని తర్వాత ఇది స్కెలిటన్ వ్యవస్థ అండి. కురహ పంజరం అంటారు, అస్థిపంజర వ్యవస్థ. ఇది ఏం చేస్తుందంటే లోన ఉన్నట్టు పార్ట్స్ అన్నిటికి కూడా, సున్నితమైన భాగాలన్నిటికి కూడా రక్షణగా ఉంటుంది. ఈ అస్థిపంజర వ్యవస్థ తర్వాత లోన భాగాలు ఇవి లంగ్స్ అండి, ఊపిరితిత్తులు. ఇవి ఊపిరితిత్తుల యొక్క లోపల భాగం కూడా ఇదండి. అంతర్నిర్మాణం కూడా చూపించవచ్చు ఈ విధంగా. స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు. తర్వాత పెద్ద పేగు అండి, ఇది పెద్ద పేగు. తర్వాత కిడ్నీస్, కిడ్నీ యొక్క విసర్జన వ్యవస్థ, దీని యొక్క అంతర్నిర్మాణం.